శ్రీ గురుభ్యో నమ. భగవద్గీత నిత్యము చదువుకుంటూ ఉన్నాం. ఇందులో భాగంగా ఈవేళ మనం కర్మ సన్యాస యోగం 5వ అధ్యాయమునందు 17వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. తద్బుద్ధయస్తదాత్మాన తన్నిష్టాస్తత్పరాయణాః గచ్చంత్య పునరావృత్తిం జ్ఞాన నిర్ధూత కల్మషా జ్ఞాన నిర్ధూత కల్మషా. భగవానుడు చెబుతూ ఉన్నాడు, సత్యవాక్కులు ఆ పరమాత్మ యందే బుద్ధి గలవారును, ఆ పరమాత్మ యందే మనస్సును నెలకొల్పిన వాడును నగు, పరమాత్మ యందే నిష్ట గలవారును, ఆ పరమాత్మనే పరమగతిగా ఎంచువారును, జ్ఞానముచే ఎగురగొట్టబడిన పాపము గలవారై పునరావృత్తి రహితమగు పునర్జన్మ వర్జితమగు శాశ్వత మోక్ష పదవిని పొందుతున్నారు అని భగవానుడు చెబుతూ ఉన్నాడు. ఈ శ్లోకమునందు భగవానుడు ఆత్మజ్ఞాన సంప్రాప్తికి చక్కటి సాధన ఉపదేశించుతున్నాడు. మోక్ష పదవి మాటలచే సిద్ధించున్నది కాదు అని, తీవ్ర సాధన సంతత అభ్యాసము కలిగి ఉన్న వారికి మాత్రమే ఇది లభ్యమగును. క్రిందటి శ్లోకమున జ్ఞానముచే అజ్ఞాన మేఘము నశించి ఆత్మ భాస్కరుడు ప్రత్యక్షమగునని తెలుపబడినది. ఆ జ్ఞానమెట్లు లభించునను ప్రశ్నకిచ్చట సమాధానమసొంగుచున్నారు భగవానుడు. ఏ కార్యమైనను ఏకాగ్రత తదేక చింతన తన్మయత్వములచి సులభముగా సాధింపబడును అని. అట్లే ఆత్మయను లక్ష్యమును సాధింపదలంచువారును ఆ ఆత్మయందే బుద్ధి గలవారి దాని ఎందే మనస్సును జొప్పించి దాని ఎందే నిష్ట కలిగి దానిని ఆశ్రయించి తదేక పరాయణులై వర్తించవలెనని ఇట బోధింపబడినది. భ్రమర కీటక న్యాయము నందు కీటకము అనగా పురుగు, భ్రమరము అనగా తుమ్మిద ఏ చింతన చేయుచు తదాకారి స్థితి నొందుట లోక విదితమే కదా. అట్లే మనస్సును దేనిని గూర్చి తీవ్రముగా భావించునో తన్మయమైపోవును. మహనీయులందరూ ఇట్టి తీవ్ర సాధన చేసి జ్ఞేయైక స్థితిని శీఘ్రముగా పడసి ఉన్న వారైరి. అట్లు కాక మనస్సులోని కొంత భాగమును దృశ్య సౌఖ్యముల యందును మరికొంత భాగమును దైవ చింతన యందును వినియోగించినచో ఏకాగ్రత తదేక నిష్ఠ లేని కారణమున భగవత్ సాక్షాత్కారము వెంటనే కలుగకుండును. కాబట్టి పరమాత్మ ప్రాప్తికై సాధకుడు తన చిత్తమును పూర్ణముగా ఆ ఆత్మరూప లక్ష్యము నుండి సంలగ్నము చేసి తన సర్వశక్తులను అచ్చోటని కేంద్రీకరించవలెను అని భగవానుడు ఆనతిచ్చారు. అపునరావృత్తిం అనగా పునరావృత్తి అనగా మరలా జన్మించుట, మరలా సంసార బంధమున పడుట, అది లేనిది అపునరావృత్తి అనగా మరణరహిత శాశ్వత కైవల్య పదవి అని మనం తెలుసుకోవాలి. అట్టి మహత్తర పదవి ఎవరికి లభించును అనే ప్రశ్న మొదలైనప్పుడు కల్మషము నశించిన వారికి, పాపము తొలగిన వారికి, అజ్ఞానము అనగా అవిద్య ఉడిగిన వారికి ఆ కల్మషం ఎట్లు నశించును? జ్ఞానముచే. కనుకనే జ్ఞాన నిర్ధూత కల్మషాః అని చెప్పబడిను. ఆత్మజ్ఞానముచే మాయా దోషము అనగా కల్మషము సమూలముగా నశింపగలదు. జీవుని యందు పాపము గాని మాలిన్యము గాని ఉన్నంత వరకు ఆత్మోదయము కలుగదు. కాబట్టి
దానిని ముందు జ్ఞానముచే ఎగురగొట్టివేయవలెను. అట్టి జ్ఞానము నిరంతర ఆత్మచింతనచే, ఆత్మనిష్టచే, ఆత్మ పరాయణత్వముచే లభించగలదు. ఇక ఏ వస్తువు చేత అది లభించేటువంటిది కాదు. కాబట్టి సామాజికతనమునకు స్వస్తి చెప్పి గొప్ప పురుష ప్రయత్నమును ఆశ్రయించి ఆత్మ పదవిని కైవసమునర్చుకొనవలెను. అశాశ్వతములైన ప్రాపంచిక వస్తువులను సంపాదించుట ఎందు సామాన్య జనులు ఎంతయో ఏకాగ్రతను ప్రదర్శించి రాత్రింబవళ్ళు కృషి సలుపుతున్నారు కదా. అట్టితో శాశ్వతమై దుఃఖవర్జితమై పునరావృత్తి రహితమైనట్టి మోక్ష పదవి కొరకు, దైవము కొరకు ఏకాగ్రతతో తీవ్ర ప్రయత్నం ఎలా చేయరాదు అనే ప్రశ్న ఇచ్చాడు భగవానుడు. తన శక్తిని, యుక్తిని, బలమును, నిష్టను దృశ్యము నుండి దైవముపైకి మరలించిన చాలును, మోక్షము కరతలామలకమగును. కాబట్టి దైవమందు అనగా ఆత్మయందు అత్యంత ప్రీతి శ్రద్ధ కలిగి తదేక నిష్టతో విచారణాదులను సలుపుచూ ఆత్మజ్ఞానమును సంపాదించవలసినదిగా భగవానుడిచ్చట ఆదేశించుతున్నారు మానవులను. మోక్షమునందుటకిది పద్ధతి అని సెలవిచ్చి ఉన్నారు. కనుక ముముక్షువులు భగవద ఆదేశం ప్రకారం సంతతాభ్యాసము చే ఆత్మనిష్టను పెంపొందించుకొని జన్మరాహిత్యముకు కైవల్య పదవిని చేపట్టవలెను అని మనకి ఇక్కడ తెలియబడినది. తత్ అనగా క్రిందటి శ్లోకమున తత్పరం అని వర్ణింపబడిన పరమాత్మ అని అర్థం. గీత యందు ఆ పరమాత్మ పదము అక్షయ సుఖము, నిర్వాణ బ్రహ్మము, ఉత్తమ సుఖము, పరమగతి, పరమధామము, అవ్యయ పదము మున్నగు పేర్లచే వర్ణింపబడినది. మోక్షము యొక్క స్వరూపం ఎట్టిది అని ప్రశ్న వచ్చినప్పుడు పునరావృత్తి రహితమైనది, జన్మవర్జితమగు శాశ్వత ఆనంద పదవియే అది. అది ఎవరికి లభించును? అజ్ఞాన కల్మషము నశించిన వారికి, పాపముడిగిన వారికి మాత్రమే అది లభించును. పాపమెట్లు నశించును? ఆత్మజ్ఞానముచే పాప మెగురుగొట్టిన వాడ అగును. ఆత్మజ్ఞానముచే పాపమెగురుగొట్టి వేయబడిన వాడు. ఆత్మజ్ఞానం ఎట్లు సంప్రాప్తించును? ఆత్మయందే బుద్ధి నుంచి ఆత్మను గూర్చి చింతన చేయుచు, ఆత్మయందే మనస్సును సంలగ్నపరచి, ఆత్మయందే నిష్ట కలిగి ఆత్మ పరాయణుడయుండుట ద్వారా అది లభించును అని మనకు తెలియబడినది. అట్టి జ్ఞానుల యొక్క సమదృష్టిని భగవానుడు 18వ శ్లోకంలో తెలియచేస్తాడు. రేపటి రోజున ఆ విషయాన్ని తెలుసుకుందాం. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.